బాగుంది. డాటర్ సెంటిమెంట్ బాగుంది. చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగుంది. సూపర్ అండి సినిమా. హైలైట్స్ డాకు మహారాజ్ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఇంకా దానిపైన బీజిఎం ఏదైతే ఉంది అది చాలా బాగుంది. సంక్రాంతి అయితే బాగాలే అండి, ఎవరైనా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. దబిడి సాంగ్ నార్మల్గా ఉంది, మరీ అంత కాంట్రవర్సీ ఏం లేదని వదిలేసి చూడొచ్చు. మీరు వెళ్ళండి ఫ్యామిలీస్ అని. బాలయ్య అండి, బాలయ్య కోసమే వచ్చాం మేము అందరం. బాలయ్య నచ్చింది అంతే అంతే. హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి సంక్రాంతి రోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకో 3 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్. జై బాలయ్య. కేజీఎఫ్ డాటర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ డాటర్ సెంటిమెంట్, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్. చాలా బాగుంది సినిమా. హీ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. అగైన్ హీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చాడంటే బాలయ్యకి ఎవ్వరూ అడ్డురారు. అది తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమించి బాలయ్య గారికి తీశారు. నిన్నే కన్ఫర్మ్ చేశాడు బాలయ్య ఈజ్ ట్రీటింగ్ హిమ్ యాజ్ హిస్ ఫాదర్ అని చెప్పేసి. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. బాలయ్య తర్వాత ఎవరైనా సరే అంటే తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అసలు అంచనాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంది. ఫైట్స్ బాలయ్యకి వ్యతిరేకించే వాళ్ళు వచ్చి చూసినా ఒప్పుకుంటారు. It was really nice. Amazing acting, amazing performance, amazing fighting and all of it. Amazing. Jai Balaya. ఇక మా పాపకి చాలా ఇష్టం బాలకృష్ణ అంటే. తన బాలకృష్ణ ఫ్యాన్ యాక్చువల్లీ. మూవీ తనే చెప్పండి. సూపర్ హిట్ అండి. సినిమా చాలా బాగుంది. సూపర్ ఉంది. చాలా బాగుందండి. సెంటిమెంట్ చాలా బాగుంది. యాక్షన్ అయితే అదిరిపోయింది. అసలు మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్, ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ వేసుకొని పనిచేస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ మూవీ అలా ఉంది. అసలు చూసిన ప్రతి ఫ్రేమ్, ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ వరకు ప్రతి ఫ్రేమ్లో బాలయ్య బాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు. అంతే మూవీ. ఎవ్రీ వన్ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డైలాగ్స్, ఎవ్రీ డైలాగ్. జై బాలయ్య చాలా బాగుంది. బాలయ్య యాక్షన్ చాలా బాగా చేశాడు. సూపర్ ఉంది సినిమా, చూడొచ్చు. చాలా మంచి ఫైట్స్ చాలా బాగున్నాయి. బాబీ డైరెక్షన్ బాగుంది, చాలా బాగా చేశాడు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బాగున్నాయి. ఎక్కడ ఏమి రొమాన్స్ ఏం లేదు, అంతా స్టంటే యాక్షన్. చాలా బాగా చేశాడు బాలయ్య చాలా బాగా చేశాడు. ఇంకా ఇదివరకు చూసినవే కానీ ఇందులో ఇంకా బాగుంది. షోలే ఆ టైప్లో అనిపించింది. బాగుంది. వాటర్ కోసం పోరాటం బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. ఇట్ వాజ్ హిట్. బీజిఎం అయితే చాలా బాగుంది. తమంది ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. స్టోరీ రొటీన్ అయినా బట్ సినిమా అయితే 3 ఎంజాయ్ చేయొచ్చు. 2.5 hours బాగుంది. ఎగ్జిక్యూషన్ అది బాగుంది. గేమ్స్ ఎందుకు చూడలేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ ఇందులో అయితే చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. చాలా బాగా చేశాడు బాలయ్య. అసలు సూపర్ చేశాడు యాక్టింగ్ అయితే. ఎలివేషన్స్ అది చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ నచ్చింది బీజిఎంతో ఆ ఎలివేషన్స్. మూవీ చూడొచ్చు. ఆ బీజిఎం వల్ల ఒక 2-3 times చూడొచ్చు, పర్లేదు. స్టోరీ రొటీన్ అయినా బీజిఎం ఎలివేషన్స్ అవి చాలా బాగున్నాయి. డైలాగ్స్ అంటే హై పిచ్ డైలాగ్స్ ఉన్నాయి, పంచ్ డైలాగ్స్ లాంటివి ఏమి. జై బాలయ్య. డాకు మహారాజ్. చూసా. నాకు ఫస్ట్ పాట నచ్చింది. చిన్ని సాంగ్. అవునా? మా పాప యాక్టింగ్ నచ్చిందా నీకు? నచ్చింది. బాగుందా? నీలానే ఉంది కదా పాప. మళ్ళీ వస్తావా మూవీకి? నాకు మళ్ళీ నేను మూవీస్కి ఎక్కువ రాను. అవునా? ఈ సినిమా నచ్చిందా? బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? జై బాలయ్య అని చెప్పు. జై బాలయ్య. బాగుంది. ఫైట్లు బాగున్నాయి. బ్రో, డాకు మహారాజ్ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్. ఇప్పటివరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే. ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందో చూసుకోవాలి.
బ్రో ఒకటి ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి సినిమాలు అంటే మనము సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లేకపోతే సింహ, లెజెండ్, అఖండ ఇవన్నీ మనం లైన్ 1లో మనం ఎలా పడతామో డాకు మహారాజ్ కూడా ఆ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. అంటే చాలా కొత్తగా అంటే స్టోరీ లైన్ ఏమో మనకు బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉండే స్టోరీ లైన్ సిమిలర్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుందన్నమాట. మనకు వచ్చేసి ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, తమన్ గారి బీజిఎం కావచ్చు, అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఈ డాకు మహారాజ్ సినిమాలో వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట. లైక్ ఒక డాటరు అంటే లైక్ ఎలా అంటే ఇంకా మేనమామ మేనకోడల రిలేషన్షిప్ లాగా ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసము తీస్తారు మూవీ వచ్చేసి. సో బాగుంది బ్రో, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఇప్పటివరకు అయితే గేమ్ చేంజర్ కంటే ఇది చాలా బెటర్గా ఉంది, బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ బాబీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఇది. సో ఇంతకు ముందు వరకు వాల్టైర్ వీరయ్య ఉన్నిందనమాట. సో ఇప్పటి వరకు అయితే బాబీ కెరీర్లో బెస్ట్ మూవీ ఏంటంటే అంటే డాకు మహారాజ్ అవుతుంది. అండ్ సీరియస్లీ మనకు డైలాగ్స్ కూడా మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బ్రో. మనం ట్రైలర్లో చూసిన డైలాగులు కొన్ని లైక్ ఇంకా మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాళ్ళు డైలాగ్స్ లేవు అన్నారు కానీ చాలా బాగున్నాయి అనమాట. గోళ్ళు కోసుకున్నంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఎంట్రా వారా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారా అని లఫ్ట్ హంటింగ్ అంటారు అని. సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనం కుప్పలు చూస్తాము. ఓవరాల్గా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఎక్సలెంట్ మూవీ. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అండ్ మా మదనపల్లిలో కూడా ఉందన్నమాట మూవీ వచ్చేసి. సో నైస్ మూవీ బ్రో, బ్లాక్ బస్టర్. సంక్రాంతి హిట్. బాలయ్య బాబు హంటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ రోజు నుంచి కరెక్ట్గా 150 రోజులు ఉంది బాలయ్య బాబు బర్త్డేకి. రెండు కేకులు మినిమం తగ్గపోతే అది మామూలు సినిమా కాదు. పొట్టేలు నరికి మరి సినిమా స్టార్ట్ అయింది భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్. బాలయ్య బాబు 6-7 గురించి దూకుతుంటే సినిమా దద్దరిల్లిపోయింది. ముందుగానే తమను సౌండ్ స్పీకర్లు సెట్ చేసుకోమన్నాడు. సౌండ్ స్పీకర్లు ఎవరైనా సెట్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ సెట్ చేసుకోండి. మోతా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్, డ్యాన్స్ హీట్, అసలు మైండ్ బ్లాకే అసలు. జై బాలయ్య. సూపర్ అన్న, సూపర్ హిట్ సినిమా. సూపర్ అన్న సినిమా, చాలా సూపర్. వన్ మ్యాన్ షో. సూపర్ మూవీ. హిట్ అన్న, హిట్, సూపర్ హిట్. సంక్రాంతి విన్నర్ జై బాలయ్య. సూపర్ సంక్రాంతి, సూపర్. చాలా బాగుందండి ఫిలిం, ఆల్ రౌండర్ ఫిలిం. సంక్రాంతి విన్నర్ అంతే. జై బాలయ్య, బ్లాక్ బస్టర్. మూవీ చాలా బాగుంది, సూపర్. జై బాలయ్య అంతే, ఆసమ్. సంక్రాంతి బరిలో నిలుస్తుందా సినిమా? సంక్రాంతి బరిలో నిలవడం కాదు, గెలుస్తుంది అంతే, గెలుస్తుంది. ఓకే, ఆ ఊచకోత ఉంటాయి కదా డైలాగ్స్ మాక్సిమం బాలకృష్ణవి. ఇది ఎలా ఉంది? సైలెంట్ గా నీట్ గా క్లియర్ క్లైమాక్స్ తో సెంటిమెంట్ తో అదిరిపోయిందండి. సెంటిమెంట్ తో అద్దరు కొట్టాడు ఎన్బీకే సారి సంక్రాంతికి. ఆసమ్ ఉంది ఫిలిం. స్పెషల్ సాంగ్ అయితే నాకైతే ఆ సినిమాకి ఆ స్పెషల్ సాంగ్ యాప్ట్ అనిపించిందండి. అది లేకపోతేనే సినిమా ఇంకా కొంచెం డీలా పడేదేమో, కానీ ఆ సాంగ్ ఉండటం వల్ల సినిమా ఇంకా వేరే లెవెల్. ఒక్కటే ముక్కండి, బక్కోడికి రజనీకాంత్ అంటే మన ఎన్బీకేకి తమన్ బండాడు అంతే. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా కానీ తర్వాత మళ్ళీ ఊపెక్కుంటుంది. లాస్ట్కి మంచి మెసేజ్తోని రొటీన్ సినిమా కానీ మంచి ఎగ్జిక్యూషన్తోని తమనన్న వేరే లెవెల్ ఇచ్చిండు. తమనన్న ఫస్ట్ హీరో, తర్వాత బాలయ్య. తమనన్న డీజే తమ బిందాస్ ఇచ్చిండు. చాలా బాగుంది. ఒకవైపే చూడొద్దు, అన్ని వైపులా చూడండి. బాలయ్య బొమ్మ బ్లాక్ బస్టర్. నిజంగా బాగుంది, చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు ఫ్యామిలీతో. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్, సూపర్. జై బాలయ్య అండి. మూవీ చాలా బాగుంది. మాకు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ సెంటిమెంట్. నరసింహనాయుడు సినిమా అప్పట్లో నరసింహనాయుడు చూసాం, దాని తర్వాత ఆ రేంజ్ సినిమా ఇది అవుద్దండి. మామూలుగా హిట్ కాదు, సంక్రాంతి #1 సినిమా ఇది అవుద్ది. మా పాప బాలయ్య బాబు వీరాభిమాని అండి. జై బాలయ్య చూస్తే కొంచెం అయ్యాక నాకు ఏర్పొచ్చిలాగా ఇంకా జై బాలయ్య విన్నోతారని నాకు బాధ వస్తుంది. నువ్వు ఎవరిదానమ్మా? జై బాలయ్య.
సూపర్. గుడ్ ఫిలిం, వెరీ నైస్. నాకు కూడా మూవీ చాలా బాగా నచ్చింది. జై బాలయ్య. బాలయ్య సినిమా అయితే కొంచెం రొటీన్ కాన్సెప్ట్స్ పాప గురించి తీశారు సినిమా. చూడ్డానికి బాలయ్యనైతే స్క్రీన్ ప్లే సౌండ్ మొత్తం బాగానే ఉంది, కానీ సినిమా అయితే రొటీన్ స్టోరీ. నాకు తెలిసి ప్రతి హీరోని డిసప్పాయింట్ చేస్తున్నట్టున్నారు సంక్రాంతికి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫైట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో బాలయ్య ఈజ్ వెరీ నైస్, బాగానే చేస్తున్నారు. కానీ ఇంటర్వెల్ సీన్ తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే విలన్ సైడ్ నుండి పాపను తీసుకొని బాలయ్య చూపించడము, ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడము. సినిమా మొత్తం రాయలసీమ గురించి అయితే సినిమా మరీ పీక్స్ ఉండాలి. రాయలసీమ సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండాలి. కానీ రాయలసీమ సినిమాలు మొత్తం సెట్ అయ్యేది ఒక బాలకృష్ణకే, కానీ బాలకృష్ణకి చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు ఈ విషయంలో. అయితే లాస్ట్ వచ్చిన అఖండ మూవీ కానీ తర్వాత మూవీ కానీ చాలా హిట్స్ వచ్చాయి, చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఓకే, సూపర్. జై బాలయ్య. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీని. మ్యూజిక్, బీజిఎం, స్టోరీ, డైరెక్షన్ అంతా చాలా బాగుంది. బీజిఎం అయితే గూస్ బంప్స్ వచ్చాయి చాలా సీన్స్లో. అంటే నేను డైరెక్ట్గా ఈరోజే చూసా థియేటర్లో, ఇంతకుముందు వీడియో సాంగ్ చూడలేదు. సో యా, శేఖర్ మాస్టర్ ఇంకా మనకు తెలిసిందే ఆయన కొరియోగ్రఫీ. సో బాగానే ఉండింది, నాట్ లైక్ అబ్యూజింగ్ ఆర్ సంథింగ్. అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి, ఫైట్ సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అందరి క్యారెక్టర్ ఈక్వల్లీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. యా, ఈక్వల్లీ ఇంపార్టెంట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయినది చాలా బాగా తీశారు. లైక్ అన్రిక్వైర్డ్ సీన్ లాంటివి ఏమీ లేవు, అండ్ హీరోయిన్ రొమాన్స్ అలాంటి కంటెంట్ కూడా లేదు. ఆన్ ద పాయింట్ క్యారెక్టర్ని చాలా బాగా డిఫైన్ చేశారు. రొటీన్ స్టోరీ అంటే లైట్గా, అంటే పాప కోసం చేయడం అదంతా మనం కొంచెం గెస్ట్ చేయొచ్చు సీన్స్, బట్ డైరెక్షన్ చాలా బాగుంది. యాక్టింగ్ నేను మర్డర్స్ చేశాను, అదే దానికన్నా గ్రేటెస్ట్ డైలాగ్ నేను ఇంకా వినలేను, అంతే. అంతా క్రేజీగా ఉంది ఆబ్వియస్లీ. ఓకే, ఎవ్రీబడి ఈస్ లైక్ నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వర్డ్ క్యాప్చరింగ్. ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. ఇట్స్ గ్రేట్. అంతా యాజ్ యూజువల్ తమన్. చాలా బాగుంది నా సినిమా. సంక్రాంతి సాంగ్ మాత్రం క్రేజీ ఉంది. సంక్రాంతి విన్నర్ అనుకోండి, ఇంకా 3.5 ఇచ్చేయచ్చు. బాబీ అసలు చాలా న్యాయం చేశాడు, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, డైలాగులు చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ గేమ్ ఓవర్ అయిపోయింది, ఇది ఇంకా సంక్రాంతి విన్నర్ అంతే. మొత్తం ఇంకా స్క్రీన్లు మార్చేయడం ఈ సినిమాకి. బాగుంది, చాలా బాగుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా పవర్ అయినా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా బాలయ్య దిగనంత వరకే చింపేశాడండి. బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా సూపర్గా ఉంది. పాప సెంటిమెంట్ సెకండ్ హాఫ్ ఏమన్నా ఎత్తుతుందేమో అనుకున్నాను నేను, కానీ చాలా సెంటిమెంటల్గా బాగా తీశాడండి. సెకండ్ హాఫ్లో బాలయ్యను బొబ్బిలిపుల్లో ఎన్టీఆర్ గారిని చూసినట్టుంది. చాలా బాగుందండి సినిమా, బ్లాక్ బస్టర్, నో డౌట్. సూపర్గా ఉంది. థియేటర్ అంటే 2 చేతులతో గుద్దేది కట్ చేసి అది సింగిల్ హ్యాండ్తో అది చేసేది పెట్టి ఏ పార్ట్ అయితే మనకు అనిపించిందో అది కట్ చేసాడండి. కొంచెం మిక్స్ చేశాడు వేరేది. అసలు మీకు థియేటర్లో ఆ ఫీలే రాదండి. 1% ఈవెన్ మీరు లేడీస్ని అయినా కనుక్కోండి, ఎవరే కానీ అబ్జెక్షన్ ఉండదు. చాలా బాగుంది, బ్రహ్మాండంగా. అసలు ఫ్యామిలీసే చూస్తారండి డెఫినెట్గా. ఇప్పుడు సెకండ్ హాఫ్ మొత్తం అసలు చాలా సెంటిమెంటల్గా, మనకు స్టోరీ పాతదే కానీ తీయడం టేకింగ్ చాలా కొత్తగా ఉంది. మనం ఈ కొత్త జనరేషన్ కొత్తగా చూసినట్టే ఉంటుందండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. అంతా బాగా తీశాడు, న్యాచురల్గా తీశాడు బాగా. కొన్ని సినిమాల్లో మనకు ఇప్పుడు కిక్ 2 అలాంటి వాటిలో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కానీ దీంట్లో చాలా బాగా తీశాడండి. బాగా కనెక్ట్ అవుతారు. 3.5 అండి, 3.5. నేను బాలయ్య ఫ్యాను, ఇవ్వాలనుకుంటే 5 to 5 అనొచ్చు, కానీ నేను అన్ను రీజనబుల్ చెప్తున్నా. 3.5 పక్కా ఇవ్వచ్చు. సినిమా మాత్రం సూపర్ అండి, పొంగల్ బ్లాక్ బస్టర్. మూవీ 100% జస్టిఫై చేసిండు. ఫర్ ద ఫస్ట్ టైం నేను నా లైఫ్లో బాలయ్య బాబు సినిమా థియేటర్లో చూడడం ఫస్ట్ టైం. ఎప్పుడు చాలా లైట్ తీసుకుంటుండే హీరోని, థియేటర్లో ఏం చూస్తాంలే అనుకుంటుండే, బట్ దిస్ టైం కావాలని
థియేటర్కి వచ్చిన ఆ థియేటర్ ఎఫెక్టో తెలియదు కానీ బీజిఎం నాకు ఇంకా తిరుగుతుంది మైండ్లో అదంతా ఇంకా. సో 100% జస్టిఫై చేసిండు సినిమాని. విలన్ సూపర్ పవర్ ఉంటుంది ఇందులో, చాలా ఎక్కువ పవర్ఫుల్గా చూపించేసిండు విలన్ని. బట్ బాలయ్య బాబుకి ఆ మాత్రం లేకపోతే, ఆ మాత్రం ఫేస్ ఆఫ్ లేకపోతే మరీ డమ్మీ అయిపోతాడు విలన్. సో ప్రతి సీన్ని జస్టిఫై చేసిండు. బీజిఎం 2 మెట్లు పైకి ఎక్కించింది సినిమాని. థియేటర్లో ఇట్లా షెట్ వైబ్రేట్ అవుతుంది ఆ బీజిఎం సౌండ్కి. సో 100% వర్త్ వాచింగ్. 2 hours 27 minutes ఉంది మూవీ. 100% ఎంగేజ్ చేసేసిండు. ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, బోర్ కొట్టడం లేదు. ప్రతి సీన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, జస్టిఫికేషన్ ఉంటుంది ఎందుకు చేస్తున్నాడని. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్లో ఉండి చేయలేని పనులన్నీ బయటికి వచ్చి చేయడం చేస్తాడు. వైలెన్స్ ఉంటుంది, బట్ వైలెన్స్ కూడా జస్టిఫై చేసిండు 100%. ఇప్పుడున్న దాంట్లో కంపేర్ చేస్తే 100% బాలయ్య బాబు విన్నర్ కంప్లీట్గా. ఎందుకంటే ఆ వెంకటేష్ మూవీకి మినిమం కెపాసిటీ ఎలాగో ఉంటుంది, అది మనం 500 crores 1000 crores ఎక్స్పెక్ట్ చేయలేము ఆయన మూవీస్లో. మినిమం గ్యారంటీ మూవీ కాబట్టి అతనికి డబ్బులు ఎలాగో వస్తాయి. ఈ సినిమాకి కంపల్సరీ అది బియాండ్ లిమిటేషన్స్ వెళ్తుంది. ఒక 200-300 crores మినిమం వసూలు చేస్తుంది. ఇప్పుడు ఈ రేస్లో ఒక 2 weeks నడుస్తుంది మినిమం, ఇంకా ఏవి లేవు కాబట్టి 100% వర్త్ వాచింగ్ మూవీ. చాలా బాగుంది. అది కామెడీ అనిపించదు. సీన్ అంత బిగ్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు జస్టిఫై అయిపోతాయి. ఓకే బాలయ్య బాబు చేస్తాడే కాబట్టి జస్టిఫై అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే అది మరీ బాగా అనిపించదు. కానీ ఊర్వశిని హీరో అండ్ దగ్గర అక్కడక్కడ కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. బట్ ఆ హైట్, పర్సనాలిటీ ఇట్లా ఫీస్ట్ లాగా ఉంటుంది. అసలు ఆ కలర్ టోన్, స్కిన్ టోన్, ఆ హైట్, పర్సనాలిటీ అసలు హీరో ముందు డామినేట్ చేసేస్తుంది ఆమె. అంత బాగుంటుంది హీరోయిన్ని. 3 హీరోయిన్లు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ప్రాపర్ రోల్ ఉంది, స్కోప్ ఉంది. ఎవ్వరు డమ్మీ లేరు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్. ప్రతి ఒక్కరికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు బిహేవ్ చేస్తున్నారు. సో 100% రేస్లో ఉన్నాడు, నిలబడ్డాడు, వెళ్తాడు ముందుకు, చాలా దూరం వెళ్తాడు. బాబిడేల్ గారు, బాబీ గారు అండ్ బాలకృష్ణ గారు, అదే మెయిన్ బాలకృష్ణ గారు. బీబీబీ కలిసి వచ్చింది, RRR మాదిరి బీబీబీ. బాబిడేల్ నిజంగా అనిమల్ తర్వాత ఈ సినిమాలో బాబిడేల్ చాలా బాగా చూపించారు. బాబీ గారు ఎలాగో మెగాస్టార్ ఫ్యాన్స్కి హిట్ ఇచ్చారు, ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్కి కూడా సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. మెయిన్ తమన్ మ్యాన్ హౌస్ చూసారా మీరు, సినిమాలో మ్యాన్ హౌస్ మొత్తం కనబడుతుంది, అది కొట్టారో అని అనిపిస్తుంది. ఎందుకంటే తమన్ గారు, బాలకృష్ణ గారు అంటే ఊపు వస్తుందో ఏమో తెలియదు, కానీ ఈ సినిమాని కాపాడింది బాలకృష్ణ గారు అంటే తమన్ గారు. ఇద్దరు మల్టీ స్టార్ అని నేను చెప్తున్నాను నా అభిప్రాయం ప్రకారం. నిజంగా ఫ్యామిలీతో కూడా ఈ సినిమా చూడొచ్చు. ఎలాగో ఫ్యామిలీ సంక్రాంతికి వస్తున్నాం వెయిటింగ్ కాబట్టి ఇది కూడా చిన్న పాప సెంటిమెంట్తో బాగుందండి సినిమా. డాకు మహారాజ్ గెటప్లో డాకుగా బాగున్నారు బాలకృష్ణ గారు. డైలాగ్స్ ఇంకా యాజ్ యూజువల్, ఇప్పుడు ఈ సౌండ్లో డైలాగ్ సరిగ్గా వినపడలే, కానీ నెక్స్ట్ ఫ్యూజువల్గా మళ్ళీ చూడాలి సినిమా, ఎందుకంటే అంత బాగుంది. బాలకృష్ణ గారు అండ్ తమన్ కాంబినేషన్ ఒక హీరోయిన్ కాంబినేషన్ మాదిరి రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ కూడా తమన్ గారు బాగా బీజిఎం ఇచ్చారండి. గేమ్ చేంజర్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఏమొస్తుందో తెలియదు, కానీ ఆయన బీజిఎంఏ సినిమాని కాపాడింది అంటున్నారు. ఎందుకంటే స్టోరీ రొటీన్, బాబీ గారు వాల్తేరు వీరో కూడా స్టోరీ రొటీన్, కానీ జస్ట్ తమన్ అండ్ బాలకృష్ణ ఒక హీరోయిన్ కాంబినేషన్ అద్దరు కొట్టింది. బాలకృష్ణ గారి డైలాగ్లో ఒకటి, మేము రాయలసీమ వాళ్ళం, కడప, దాంట్లో రాయలసీమ డైలాగ్ ఉంది, రాయలసీమ వాళ్ళకే మాలుమే క్యా అంటారు బాబిడేల్తో, ఓ మేరా అడ్డా అని సూపర్ ఉందండి. ఊర్వశి అది ఐటమ్ సాంగ్ అన్నారు, కానీ అది ఐటమ్ సాంగ్ కింద రాదండి. ఎందుకంటే ఊర్వశి గారు కూడా క్యారెక్టర్లో ఉన్నారు, పోలీస్ క్యారెక్టరు. నిజంగా అది ఐటమ్ ఒక సాంగ్గా తీశారు, చాలా బాగా తీశారు. శేఖర్ మాస్టర్ బిస్కిర్ మీద బాగుంది. కొంచెం ఎక్కడో శేఖర్ మాస్టర్ వల్లే బాలకృష్ణ చేశారు కాబట్టి అది బాలకృష్ణ గారి మిస్టేక్ కాదు. ఎంజాయ్మెంట్ కోసమే ఆయన ఈ ఏజ్లో కూడా ఆయన మంచి హృదయంకి సినిమా హిట్ పడడం అభినందనం. ఎందుకంటే ఆయన సినిమా పోటీలో ఉన్న 2 హీరోలను ఇంటర్వ్యూ చేశారు. అంత మంచి హృదయం గల బాలకృష్ణ గారికి ఈ సినిమా రావడం నిజంగా కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, నిజంగా సినిమా బాగుందండి. ఎలా ఉందంటే సంక్రాంతికి వచ్చిన ఏ సినిమా అయినా ఓకే అన్న, కలెక్షన్స్ అయితే రాబట్టేస్తుంది అన్న, ఏం ఇబ్బంది లేదు. తమన్ మ్యూజిక్, నేను మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఓన్లీ బీజిఎం మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అది కూడా తమన్నే ఇచ్చాడు అనుకోండి. కాకపోతే ఆ బాలకృష్ణకి బి గోపాలు, అక్కడ బోయపాటి శ్రీని అయితే కరెక్ట్గా సెట్ అవుతారన్న. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే వాళ్ళ నుండే వస్తుంది. బాబీ గారు కొంచెం తగ్గారేమో అనిపిస్తుంది అనమాట. బాలకృష్ణ బాగా పుష్ అయ్యాడు. బాలకృష్ణ బాంబు ఎలిగించడానికి రావాలి, ఎలిగించలేకపోతే బాబీ గారు తీసుకోకూడదు, వేరే వాళ్ళకి అప్ చెప్పాలి.
బోయపాటి సీన్ వరకు కరెక్ట్గా అప్పచెప్తారనమాట. ఓకే, అంటే మీకు బోయపాటి రేంజ్లో అనిపించలే? బోయపాటి సూపర్, మామూలుగా ఉండదు బోయపాటి అంటే. ఆ కత్తులు, ఆ కటార్లు, ఏదైనా యాక్షన్ సీన్స్కి బోయపాటి గారికే చెల్లుతుంది. కాంబినేషన్ ఎలా ఉంది? తమను బాలయ్య కాంబినేషన్ ఈ సినిమా హైలైట్ అంటున్నారు. ఓకే నా ఆల్రెడీ అఖండలో చూసాం కదా హీరోయిన్ని. ఓకే, ఆ హీరోయిన్కి క్యారెక్టర్ ఇచ్చారు, బాగుంది హీరోయిన్. సో బీజిఎం అయితే ఎక్సలెంట్ అన్న. కాకపోతే కొంచెం ఇది దండుపాల్యం సినిమాని పోలి ఉంటుంది అన్న. మొత్తం కాస్ట్ అంతా దండుపాల్యం నుండే తీసుకున్నారు కదా. ఏ డాకు మహారాజ్ గారు దండుపాల్యంకి అట్లా దగ్గర పేరు ఉంటే బాగుండేమో. ఇది ఇలా దబిడి సాంగ్ ఎలా? దబిడి సాంగ్ ఎక్సలెంట్ అన్న. ఓ పిర్ర మీద కొట్టేది, సారీ సీట్ మీద కొట్టేది. అమ్మో, ఆ సీన్ కోసమే థియేటర్లో రచ్చ చేశారన్న. సినిమా చాలా బాగుంది. అంటే సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు చాలామంది ఇందాక వేరే వాళ్ళు కొంతమంది అన్నట్టు వైలెన్స్ని విపరీతంగా చూపిస్తేనే బాలకృష్ణ సినిమా అని కాదు కదా. బాలకృష్ణలో 360 రకాల డిగ్రీల నుంచి బాలకృష్ణ నటన చూడొచ్చు మనం. సినిమాని కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. బట్ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అది. ఎక్స్ట్రాడినరీ సెంటిమెంట్స్. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఎంతసేపు, ఇప్పుడు ఎమోషన్స్లో బాలకృష్ణని కొట్టే వాళ్ళే లేరు, అంత నీట్గా ఎమోషన్స్ ఉన్నాయి. ఇందాక సాంగ్ ట్రోల్కి గురైంది కానీ బట్ సినిమా వచ్చేసరికి సినిమా లోపల కంప్లీట్ సాంగ్ చూస్తే యాజ్ యూజువల్గానే ఉంది. ఊరికే ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆ సాంగ్ వరకు. సాంగ్స్ కూడా ఎలా పడితే అలా కాకుండా థీమ్ని బేస్ చేసుకునే సాంగ్స్ రావడం. ప్రిడిక్టబుల్ అనుకుంటూ ఉంటారే కానీ ట్విస్ట్ పాప ఎవరు కూతురు అనే దగ్గర ట్విస్ట్ అన్ప్రిడిక్టబులే. అది చాలామంది ప్రిడిక్టబుల్ అనుకుంటూ ఉంటారు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే 2 షాట్స్ క్లోజ్ షాట్స్ ఉంటాయి. పాప భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ వెనకడుగు వేసుకుంటూ కాలుతో చూపించే షాట్స్. ఆ 2 షాట్స్లో తమన్ బీజిఎంకి ఎక్కడున్న అపాయింట్మెంట్ మాకు ఇస్తే మేము మా ఫ్రెండ్స్ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫైనల్గా జై బాలయ్య. సంక్రాంతి విన్నర్ ఎప్పుడు బాలయ్య. డాకు మహారాజ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో 360 డిగ్రీస్ ఎంత హీట్ ఉంటుందో ఒక సెంటిమెంట్ కూడా అంత హీట్ ఇచ్చే విధానంగా పాప నేపథ్యంలో సినిమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బాలయ్య గారికి పాప సెంటిమెంట్ చాలా బాగుంది. ఆడవాళ్ళ ఎమోషనల్ కూడా బాగా క్యారీ చేశారు బాబీ గారు. మోర్ దెన్ లీడ్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది సౌత్ కన్నా నార్త్కి ఎక్కువ ఉండేది. ఆ నేపథ్యంలో బాబీ గారు 2 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారికి బ్యాక్ బోన్ లాంటి వాల్తేరు వీరయ్య ఎలాగా ఇచ్చారో ఈ డాకు మహారాజ్ సీతారామరాజు క్యారెక్టర్ కూడా అంత హత్తుకుండే విధానంగా ఉంది. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ రన్ టైం తగ్గట్టుగా ఎక్కడా బోరింగ్ అనిపించలేదు. తమన్ మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ చాలా బాగుంది. బట్ బాలయ్య గారి పల్స్ పట్టుకోవాలంటేనే బోయపాటి గారు హ్యాండిల్ చేస్తారు. బట్ అలాంటిది బాబీ గారు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. మేకింగ్ షాట్స్ చూస్తున్నా, విజువల్ షాట్స్ చూస్తున్నా ఒక మైండ్ బ్లోయింగ్. అంటే గాడ్ కావాలా, మాస్ ఆఫ్ గాడ్ కావాలంటే మాస్ ఆఫ్ గాడ్ జై బాలయ్యనే అనాలి అన్నారు. చాలా బాగుంది, వాచబుల్ మూవీ.